భూ సంబంధమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. భూ సంబంధమైన సంగతులు అంటే భూమి మీద మనుషులు అనుభవిస్తున్న అనేకమైన సంగతులను మనం చూస్తా ఉన్నాం. అవునా కదా? ఒకప్పుడు వాషింగ్ మెషిన్లు అంటే ఏమిటో మన ఎవరికి తెలియదు. ఇప్పుడు అంతా వాషింగ్ మెషిన్ల కాలం. అంటే భూ సంబంధమైన సంగతుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మన అరచేతిలో ఉన్న ఫోను నిజంగా భూ సంబంధమైన సంగతులలో చాలా గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. కంప్యూటర్ కాలం వచ్చింది. ఈ భూ సంబంధమైన సంగతులను చెప్పుకుని కంప్యూటర్ ఎలా పనిచేస్తుందని గొప్పగా మాట్లాడుకున్నాం. మనము ట్రైన్లో వెళుతూ ఉన్నప్పుడు, ఒక ట్రైన్ వేగంగా వెళుతూ ఉన్నప్పుడు, మామూలుగా మీరు పట్టాల మీద వెళుతున్నప్పుడు పెద్ద పట్టించుకోరు. వేగంగా వెళుతున్నప్పుడు పట్టాలు మారే క్రమం ఉంటది చూడండి. నిజంగా అక్కడ నిలబడి గేటు దగ్గర చూస్తేనండి, ఆ పట్టాల స్పీడ్లో చాలా స్పీడు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు పట్టా మారుతా ఉంటది చూడండి. ఆశ్చర్యం వేస్తూ ఉంటది. అంటే భూ సంబంధమైన సంగతులు, మనుషులు కనిపెట్టిన సంగతులు ఆశ్చర్యం వేస్తూ ఉంటది. ఇక్కడ మనకు దగ్గరలో బూరుగుపూడని విమానాశ్రయం ఉంది. చాలా మంది, మేము కూడా అందులో విమానం ఎలా ఉంటుందో అల్లంత దూరాన్ని నుండి చూడాలనుకునే వెళ్ళాం. నిజంగా ఒక విమానం పార్క్ చేసి ఉంది అక్కడ. అయితే మేము ఉండగా ఏ విమానమో దిగలేదు, ఏ విమానమో ఎగరలేదు. అంటే కనీసం ఈ భూ సంబంధమైన సంగతులు మనుషుల యొక్క గొప్పతనాన్ని బయటపడేస్తూ ఉన్నాయి. ఇక్కడున్న మనిషి ఎక్కడో ఆకాశ మండలానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడున్న మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగు పెడుతూ ఉన్నాడు. ఇక్కడున్న మనిషి సముద్ర గర్భానికి వెళ్ళి, అడుగులోకి వెళ్ళి సముద్రపు భూభాగాన్ని తాకి అక్కడ కనబడుతున్న అందమైనటువంటి చేపలన్నిటినీ తీస్తా ఉన్నాడు. అడవులలో ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చేపలలో ఎన్నో పెద్ద పెద్ద చేపలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద మాట్లాడుకుంటుంది ఏదైనాను సరే భూ సంబంధమైన సంగతులు. అంతేనా? ఏం మాట్లాడుకున్నా ఈ భూమి మీద మాట్లాడుకున్నా, దేని గురించి మాట్లాడుకున్నా ఈ భూమి మీద చూస్తున్నవే మాట్లాడుకోవాలి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్లు కట్టారనుకోండి, హైదరాబాద్ వెళితే అక్కడ విశాలమైన దాదాపు 60-70 అంతస్తులు కనబడతా ఉంది. మనకి ఇక్కడ మా అయితే ఒక 5 అంతస్తులు లోపు ఇల్లులు ఉంటాయి, లేదా ఒక 10 అంతస్తులు. అక్కడ 70 అంతస్తులు కనబడేటప్పటికి మనకి ఏదో తెలియని ఆలోచన. భూ సంబంధమైన సంగతులను ప్రతి చోట ప్రతి రోజు మాట్లాడుకుంటాం. అవునా? ఒకప్పుడు ఆటో వచ్చిన కొత్త రోజుల్లో ఆటోలు చూస్తానికి రోడ్డు మీద ఉండేవాళ్ళు. జేసీబీ వచ్చిన కొత్తలో ఆ జేసీబీ తీస్తుంటే చుట్టూరు జనం ముగిపోయి ఉండేవాళ్ళు. కోత మిషన్ వచ్చిన కొత్తలో ఆ కోత మిషన్ చూడడానికి వెళ్ళినప్పుడు చూసాం కదండి. ఇవన్నీ భూ సంబంధమైన సంగతులను మనుషులు అన్ని కాలాలలోనూ మాట్లాడుకుంటున్నారు. అవునా కదా? ఇప్పుడు భూమి మీద జరిగే సంగతులు ఉన్నాయి. ఆ భూమి మీద జరిగే సంగతులను మనుషులు మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. ఏ సంగతులు ఉన్నాయి? మరలా భూమి మీద ఉన్న వస్తువులు, భూమి మీద ఉన్న మనుషులు, ఆ మనుషులు సాధించిన ఘనతలు,
పెరుగుతున్నటువంటి ఈ సదుపాయాల మధ్య మనిషి భూ సంబంధమైన సంగతులను మాట్లాడుకుంటున్నాడు. మంచిది. ఈరోజు మన ఆలోచన ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుకోవాలి. ఒక 4-5 వారాలు, ఈ వారం నుంచి ఒక 4-5 వారాల పాటు ఆత్మ సంబంధమైన సంగతులను మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇంతకీ ఆత్మ సంబంధమైన సంగతులు విశేషాలు ఏంటి? అసలు ఆత్మ అంటే ఏమిటి అంటే మానవ దేహాన్ని నడిపే శక్తి పేరే ఆత్మ. ఏంటండి? మానవ దేహాన్ని నడిపే శక్తిని ఏమంటున్నాం? ఆత్మ. ఆత్మల లోకం ఒకటి ఉంది. ఆత్మల లోకం ఒకటి ఉంది. ఆ ఆత్మల లోకము కొరకు ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఆలోచన చేయాలి. ఏ సంగతులు? ఆత్మ సంబంధమైన సంగతులు. ఇంతకీ ఆత్మ అనేది మానవ నేత్రాలకు కనబడదు. మీరు ఆత్మ అనేది మానవ నేత్రాలకు ఎప్పటికీ కనబడదు. కనబడని ఆత్మల గురించి ఆ సంగతులను మనం తెలుసుకోవడమే ఆత్మ సంబంధమైన సంగతులు. ఈరోజు మన పాఠం పేరేమిటి అంటే ఆత్మ సంబంధమైన సంగతులు. ఏ సంగతులమ్మా చెప్పండి? ఆత్మ సంబంధమైన సంగతులలో అసలు మనుషులలో ఉన్న ఈ ఆత్మ ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది? ఈ శరీరాన్ని వీడిన తర్వాత ఈ ఆత్మ తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలో ఈ ఆత్మల గూర్చినటువంటి సంగతులే, విశేషాలే ఆత్మ సంబంధమైన సంగతులు. ఇప్పుడు ఆత్మను గురించి మనం వింటమే తప్ప దానిని ఎప్పుడు కల్లారా చూడం. అందుకే ప్రసంగి అంటాడు, మొన్నైనది వెనకటి వలె మొన్నైపోయింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుకుంది. ఇదే మనం ఆత్మల గురించి మాట్లాడుకోబోయే సంగతులు, ఆత్మ స్థితిగతుల గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. మొదటిది, ఆత్మల గురించి మాట్లాడాలంటే ముందు ఆత్మలకు సంబంధించిన జ్ఞానం మనకి కావాలి. ఫస్ట్ ఏం కావాలి? మనకు ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి మనకి. ఇందాక మనం చదవబడిన లేఖన భాగంలో 2వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎవరు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటది అంటే, నిన్ను దేవుడు చేశాడు అన్నావనుకో, వాడు ఏమంటాడో తెలుసా? కాదు అంటాడు. నిన్ను దేవుడు పుట్టించాడు అన్నారనుకో, దేవుడు ఎవడో లేడు అంటాడు. నువ్వు తినడానికి ఆహార పదార్థాలన్నీ దేవుడు చేశాడు అన్నావనుకో, అలాంటిది ఏమీ లేదు అంటాడు. అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడట? దేవుని సంగతులు ఏం చేయడం? అంగీకరింపడు. ఎందుకంటే వాడు ఏమి నమ్ముతున్నాడు అంటే, తాను కళ్ళ ముందు కనబడుతున్న వాటినే నమ్ముతున్నాడు. కానీ కనబడని వాటి గురించి చెప్పేది దైవ జ్ఞానం. కనబడని వాటి గురించి మాట్లాడేది ఏంటి? దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానం అర్థం కావాలి అంటే ఆత్మ సంబంధమైన సంగతి ప్రకృతి సంబంధమైన మనుషుడికి అర్థం కాదది. ఇంకా కిందేమన్నాడంటే, అవి అతనికి
వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించాలి. గాలి దేవుడిచ్చాడు అన్నాం, నీరు దేవుడిచ్చాడు అన్నాం. కానీ వాడు ఏమంటాడో తెలుసా? నీరంటే దేవుడిచ్చాడు అని మనం అన్నాం అనుకో, వాడు ఏమంటాడో తెలుసా? నీరు అనేది 2 హైడ్రోజన్ పరిమాణములు 1 ఆక్సిజన్ పరిమాణం కలిస్తేనే వస్తుందయ్యా నీరు. నీరు ఎలా పడుతుందంటాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. 2 హైడ్రోజన్ పరిమాణములు 1 ఆక్సిజన్ పరిమాణం కలిస్తే 1 నీటి బొట్టు తయారవుతుంది అని లోక సంబంధమైన జ్ఞానం చెబుతా ఉంది. ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేనిని నమ్ముతాడో తెలుసా? దేని నమ్ముతాడు? ఈ H2O ఫార్ములాని నమ్ముతాడు. ఈ H2O ఫార్ములా చేసింది దేవుడు అంటే నమ్మడం. ఎందుకంటే దేవుని గూర్చిన ఆత్మజ్ఞానం ఆ మనిషిలో లేదు. ఆ మనిషి నేర్చుకున్నది ఏమిటి అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. అందుకే ఎంత చక్కగా అంటున్నాడు అంటే 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను, ఆత్మ సంగతులను అంగీకరింపడు. అవి అతనికి వెర్రిగా ఉన్నాయి. మనం దేవుడు ఉన్నవాడు అన్నాం కాడు. ఏమంటాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు వల్ల ఏం కాదు. ప్రకృతి అది అంతటా అదే పుట్టేసింది. ప్రకృతి దాని వల్ల అదే కాసేస్తుంది. ప్రకృతి అదే కలిసి వర్షాన్ని ఇస్తుంది. ఇదంతా ప్రకృతి అంటాడు. అంతే ఒక మాటతో ఏమంటాడు దాన్ని? అది బైబిల్ ఏమంటుంది అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటుంది. అంటే భూ సంబంధమైన సంగతిని మాత్రమే అతడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానములోనికి మనం తొంగి చూడాలి. నువ్వు ఉన్నావే, నేను అంటున్నావే. నేనని ఎప్పుడు అంటావు? బ్రతుకున్నప్పుడు, చచ్చిపోయినప్పుడు. బ్రతుకున్నప్పుడు. చచ్చిపోయాక ఇంకేం మాట్లాడతావు? చచ్చిపోయాక మాట్లాడం మనం. బ్రతుకున్నప్పుడే నేను అంటున్నావు కదా. నేను అంటే నీ శరీరము ఉంది, నీ శరీరంలో ప్రాణం ఉంది, నీ శరీరంలో ఆత్మ ఉంది. ఈ మూడిటిల కలయికే నేను అనబడే నువ్వు. నేను అనబడే నువ్వు. నేను అనబడే నేను. అర్థమైందా లేదా? అర్థమవుతున్న ఈ మాటలు. భూ సంబంధమైన సంగతులు మనం మాట్లాడుకోవడం కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి. ఇది వరకు ఫోన్ పే, గూగుల్ పే ఏమైనా ఉన్నాయమ్మా? కృపానందం గారికి తెలుసా? ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా మీరు? ఇప్పుడు వాడుతున్నారా మీరు? మన ఇర్మియా గారు వాడుతున్నారు. ఆడవాళ్ళకి వచ్చిందమ్మా, ఇంకా రాలేదా మీకు? మీకు ఎవరు నేర్పలేదే వీళ్ళు? మీకు నేర్పలేదు. మీకు నేర్పితే మీరు డబ్బులు పని చేసుకుంటారనేమో. ఒకప్పుడు డబ్బులు ఇలా మార్చుకోవడానికి ఎంత ఈజీ అని ఎవరికి తెలియదు. ఇప్పుడు మారిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. అందరూ ఏం చేస్తున్నారు? ఫోన్ పే కొడతావా, గూగుల్ పే. ఆఖరికి ఎవరు వాడుతున్నారండి? అడుక్కునేవాడు కూడా డబ్బులు లేవన్నావు అనుకో, స్కానర్ ఉందన్నాడు. అంటే భూ సంబంధమైన సంగతులు రానాటికి మారిపోయాయి. మారిపోయిన ప్రతిదీ చూసిన మనం సంతోషపడి మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆత్మ సంబంధమైన విశేషాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది భూమికి వ్యతిరేకం. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది భూజ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటది. ఇది ఏ జ్ఞానానికి? భూ సంబంధమైన జ్ఞానానికి పూర్తి వ్యతిరేకమైనదే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు నువ్వు అనబడిన నీవు ఈ శరీరంలో ఉన్నంతసేపే మాట్లాడతావు.
ఈ శరీరం నుంచి బయటకు రాగానే అదే మనం అంటున్నాం ఆత్మ జ్ఞానము. ఇప్పుడు మనుషులుగా పుట్టామండి, బ్రతుకుతో చచ్చిపోతాం ఏదో ఒక రోజు, అందరికీ ఉంది. మరణము అందరికీ సంప్రాప్తమైంది, చచ్చిపోతాం, రైట్. అయితే మరణం తర్వాత మనిషి ఆత్మ గురించినైన జ్ఞానాన్ని పొందుకోవాలి. మనం ఏ జ్ఞానం? మనల్ని నడిపించిన శక్తి, మనల్ని నడిపిస్తున్న ఆత్మను గూర్చి జ్ఞానాన్ని పొందుకోవాలి. అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది మనలో లేక ఉంది, ఇప్పటికే ఉంది మనలో. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం మనలో క్రియారూపం చేస్తుంది. మన అందరికి ఒక నమ్మకం ఉంది, ఏంటది? నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మను దేవదూతలు గాని, లేదా నేను పాతాళములో ధనవంతుడు ఉన్న చోటు గాని ఉంటానని ఒక ఆత్మ జ్ఞానం అయితే మనకుంది, ఉందా లేదా? మనము చచ్చిపోయిన తర్వాత ఆత్మలో ఉండే లోకం, మృతుల లోకం అనేది ఒకటి ఉంది. మనుషులు అందరూ చనిపోయిన తర్వాత మృతుల లోకానికి వెళ్ళిపోవాలి. మృతుల లోకములో కొంతకాలము అక్కడ ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. అందుకే మనుషులు తమ ఆత్మ గురించి ఆలోచన కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మన ఆత్మకున్న కల్మషాన్ని కడిగాడు. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని నిలబెడుతున్నటువంటి ఆ ఆత్మను చూసారా? ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, ఈ కూడిని విడిచిన తర్వాత తిరిగి ఈ ఆత్మ వెళ్ళవలసిన స్థానం ఉంది చూడండి. ఆ స్థానానికి వెళ్ళాలి అంటే ఈ ఆత్మకి కావలసిన ఒక రక్షణ కావాలి, రక్షణ కావాలి. అందుకే ఈ ఆత్మ సంబంధమైన సంగతులు అందరికీ అర్థం కావు. ఎవడ పడితే వాడు వినేడు. ఏమంటే చచ్చిపోయిన తర్వాత ఏదో ఉందంటే ఎవడు నమ్ముతాడు? ఆత్మ సంబంధమైన ధనం నీకు ఉందంటే ఎవడు నమ్ముతాడు? అరే బతుకుండగా ఇప్పుడు చెల్లుబాటు కాకపోతే ఎవడు నమ్ముతాడు చెప్పండి? మీరు పేపర్లు తీసుకుని నీట్ గా కట్ చేసేసుకుని దాని మీద 500 రూపాయలని రాసేసి అటుపోతే చెల్లుబాటు అవుతారా? అవరు. ఇప్పుడు మనం ఆత్మల జ్ఞానాన్ని, ఆ సంగతిని మనం విచారిస్తే మరణం తర్వాత మరొక జీవితం ఉంది. మరణం తర్వాత నీ ధనం అక్కడ దాచబడుతుంది. మా ఆత్మ సంబంధమైన మరణం ఉంది, భూ సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం ఉంది, భూ సంబంధమైన జీవితము ఉంది. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటేనండి మన ఆత్మ వెళ్ళవలసిన గమ్యస్థానానికి వివేచించడమే ఆత్మ సంబంధమైన. చాలా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, చాలా ప్రమాదాలు వింటూ ఉంటాం. వాళ్ళ చచ్చిపోతున్న వీడియోలు అయితే ఇప్పుడు మనుషులు డైరెక్ట్ గా చచ్చిపోయే వీడియోలను కూడా మనం చూస్తా ఉన్నాం. యాక్సిడెంట్లు అయ్యో, లేకపోతే చెట్టు వచ్చిపోవడం, ఇంకోటో ఎన్నో చూస్తా ఉన్నాం. అయితే చనిపోయిన వాడి దగ్గరికి, చనిపోయిన సందర్భాన్ని నువ్వు చూడగలిగిన నాడు అక్కడ ఆగితేనే ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రతి వ్యక్తికి జరుగుతుంది. చచ్చిపోయాడు వీడ్చేయండి అన్న వరకు చూడండి. చచ్చిపోవడం అనగానే కొంతమందికి పండగ అండి. ఏంటి? గొయ్యితో ఉన్నందుకు పండగ. ఎందుకు గొయ్యితో ఉన్నందుకు? ఎందుకు? ఒక కాయ ఇస్తాను, ఒక కాయ ఇస్తారు. ఈ కాయ కోసం ఏం చేస్తున్నారంటే చచ్చిపోయాడు అంటే తీసుకొచ్చిన మేము వెళ్ళిపోతాం ముందు అంటాడు. ఒరే ఉండరా ఇక్కడ తీసుకురావాలి ఉంటామండి. ఎందుకోసం? చచ్చిపోయే భావాన్ని ఒక్కసారి మనసు కళ్ళు మూసుకుని చనిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చుకుంటే
ఆ మనిషి మనతో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడబ్బా అనే ప్రశ్న మనలోకి వస్తేనే ఆత్మ సంబంధమైన జ్ఞానములోకి నువ్వు తొంగి చూస్తావు. లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోయాడు అంటే అయిపోయాడండి, ఆ జీవితం అయిపోయాడు. ఇంకేమంటున్నారు మనుషులు? దగ్గర తన్నేహాడండి. ఏం తన్నాడట? నూకలు అయిపోయినాయండి, నూకలు మిగిలాయండి వీడికి. అంటే ఎక్కడి వరకు మాట్లాడుకున్నారంటే బ్రతకడానికి చావడానికి మాట్లాడుకున్నారు అంతే. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భూ సంబంధమైన జ్ఞానం. చచ్చాడు, బ్రతికాడు, చచ్చాడు, పుట్టాడు, ఇది భూ సంబంధమైన జ్ఞానం అంటే. కానీ మనం ఆలోచిస్తున్న జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానం. అది ఎక్కడికి ఆలోచించాలి మనం? అది చనిపోయిన తర్వాత నన్ను నడిపించిన నా శక్తి అయినా, నేను అని పేరు పెట్టబడిన నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది అన్నది ఆత్మ సంబంధమైన సంగతి, ఆత్మ సంబంధమైన విశేషాలు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం మనకు వస్తేనేనండి అక్కడికి వెళ్తాం. పౌలు అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. 2వ వచనం, 12:2. క్రీస్తు నందున్న యొక్క మనుషుల్ని నేను ఎరుగుదును. ఎవరిని ఎరిగాడంట? యేసు క్రీస్తులో బ్రతుకుతున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. అతడు శరీరముతో కొనుపోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికి తెలియను. పౌలు గారి దర్శనాలలో, పౌలు గారికి వస్తున్న దర్శన వాక్యాలలో అతనికి తెలిసిన ఒక వ్యక్తి 14 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. 14 సంవత్సరాల క్రిందట చనిపోయిన వాడు 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడట. మొదటి ఆకాశము దేవుడు ఉన్నాడు, 2వ ఆకాశం కింద మనం ఉన్నాం, 3వ ఆకాశము కింద మృతులు ఉన్నారు. అంటే అతడు ఎలా వెళ్ళిపోయాడు? శరీరంతో వెళ్ళాడో, శరీరము లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. అది ఎవరికి తెలుసట? దేవునికి తెలుసును. మళ్ళీ చెప్తూ ఇంకేమంటున్నాడంటే, అట్టి మనుషుల్ని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినను. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరదేశికి వెళ్ళిపోయాడట. పరదేశికి వెళ్ళిపోయిన ఇతడు 14 సంవత్సరాల కింద పరదేశికి వెళ్ళిపోయాడు. చూసారా? ఆ పరదేశికి వెళ్ళిపోయిన ఇతడు వచింప సఖ్యము కాని మాటలు పలుకుతున్నాడట. మాటలు వినబడ్డ ఆ మనుషుడు, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుకోబడును, శరీరము లేక కొనుకోబడును, అది నేను ఎరగను, అది దేవునికే తెలియను. చూడండి, ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి పౌలు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో తనకంటే 14 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి చచ్చిపోయాడట. ఆ వ్యక్తి 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశములో ఉన్నటువంటి పరదేశకు వెళ్ళిపోయాడట. అతడు ఎలా వెళ్ళాడో, అతడు శరీరం ఉందో శరీరం లేదో నాకైతే క్లారిటీ లేదు, కానీ ఆత్మ అయితే మాత్రము 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయింది అని ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బోధిస్తా ఉన్నాడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం? చచ్చిపోడండి, చచ్చిపోగానే మన ఆలోచన కప్పెట్టేది. ఇప్పుడు మంగళవారం అయితే మంగళవారం, శుక్రవారం అయితే 12 దాటకుండా స్టోరీ అన్నాడు. 12 దాటితే ఏమవుతుంది? మనదో కీడు అంటారు. చూసారా? చావు వరకే మనిషి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం భూమి మీద ఎక్కడా దొరకదు.
భూమి మీద మీరు 1వ తరగతి చదవండి, వాళ్ళు నేర్పుతాడు. 2వ తరగతి చెప్పండి, ఏబిసిడి నేర్పుతాడు. 5వ తరగతి చదవండి, చిన్న చిన్న లెక్కలు చెప్తాడు. 8వ తరగతి గారండి, కొంచెం పెద్ద లెక్కలు చెప్తాడు. 10వ తరగతి గారండి, ఇంకా క్లిష్టమైనవి నేర్పుతాడు. ఇంటర్మీడియట్కి వెళ్ళండి, ఇంకా భారమైన సమ్స్ ఉంటాయి. ఇప్పుడు డిగ్రీకి పోయినా లేదా పిహెచ్డికి పోయినా మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఎక్కడా చెప్పాలి. అలా చెప్తున్నాను, నీలో ఉన్న ఆత్మ, నీవు అనబడిన ఆత్మ, నీ దేహాన్ని నడిపించిన ఆత్మ, ఆ శక్తిని గూర్చిన జ్ఞానం భూమి మీద ఎక్కడ ఎవరు పాఠాలు చెప్పరు. అందుకే దేవుడు ఆత్మల జ్ఞానాన్ని దైవ గ్రంథములో మాత్రమే మనకు. ఆత్మ జ్ఞానం ఎక్కడ జరుగుతుంది? మనిషికి దైవ గ్రంథాలలో మాత్రమే జరుగుతుంది. భూ సంబంధమైన జ్ఞానమే మానవుడు చదువుకుంటుంది. ఏదైనా మీరు తిరగేయండి, జానెడ పొట్టగా అంత అన్నం పెట్టడానికి మాత్రమే ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏ జ్ఞానాన్ని నేర్చుకోబోతున్నామో తెలుసా? ఆత్మ సంబంధమైన. ఏ జ్ఞానం ఇది అంటే నీలో ఉన్న ఆత్మను నడిపించే జ్ఞానం. నీలో ఉన్న ఆత్మ వెళ్ళబోయే స్థితి ఉంది. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి క్రీస్తునందు మృతి చెందాడు. అతడు శరీరముతో వెళ్ళాడో శరీరము లేక వెళ్ళాడో నాకు క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే 3వ ఆకాశములో ఆత్మల లోకంలోకి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారమ్మా? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు. దేవుడు ఎవరు? ఆత్మ. అంతేనా? దేవదూతలు ఎవరు? ఆత్మలు. అంతేనా? దేవదూతల ఆత్మలు, దేవుడు ఆత్మ. ఆత్మలో ఉన్న లోకం పరలోకం, మనుషులున్న లోకం భూలోకం, చనిపోయిన వారు ఉండే లోకం మృతుల లోకం. ఇప్పుడు 3వ ఆకాశములోకి వెళ్ళిపోయిన ఆ 14 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు శరీరముతో వెళ్ళాడో శరీరము లేక వెళ్ళాడు నాకైతే ఐడియా లేదు, కానీ నేనైతే ఒకటి నమ్ముతా ఉన్నాను. ఆ జ్ఞానం ఏమిటి అంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మరొక లోకానికి ఆహ్వానింపబడుతున్నారు. అంటే కాసేపు నువ్వే అనుకున్నా, కాసేపు నేనే అనుకున్నా, కాసేపు నేనే చచ్చిపోయాను అనుకుందాం. ఇప్పుడు నాకు తెలియవలసింది ఏంటి? నేను చచ్చిపోగానే మృతుల లోకానికి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇది ఏ జ్ఞానమో తెలుసా? ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మనం ఎలా ఆలోచించాలి అంటే, దేవుడిలో నుంచి మనం అందరము వచ్చాం. ఈ ఆత్మ ఎలా వచ్చింది? మనిషికి బొమ్మను చేశాడు, మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, ఒక చక్కటి మానవ పురుష ఆకారాన్ని తయారు చేశాడు. చేసి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమండి మనం కూడా బొమ్మలు చేస్తాం కదా, ఇప్పుడు చేయట్లేదు రండి ఎవరు పిల్లలు. ఇదివరకు మన చిన్నప్పుడు ట్రాక్టర్లు తయారు చేసేవాళ్ళం, ఏమండి వంట పాత్రలు తయారు చేసేవాళ్ళం. మన ఆడపిల్లలు అయితే వంట పాత్రలు, మగ పిల్లలు అయితే ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు తయారు చేసేవాళ్ళం. మట్టి బొమ్మలు, ఒక చక్కటి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ నాసికారంధ్రం, అంటే ఈ రెండింటిని ఏమంటారు? నాసికారంధ్రం. గాలి పీల్చే శ్వాసనాళాలకి గాలిని అందించే భాగాలు ఇవి. ఈ శ్వాసనాళ ద్వారాల గుండా జీవవాయువును ఉదేడట. అంటే ఆత్మ అయిన దేవుడు తనలోని భాగాలను ఆ నాసికారంధ్రాల గుండా ఊదితే నరుడు జీవాత్మై లేచినమాట. ఎలా వచ్చింది ప్రాణం?
ఎలా వచ్చింది ఆత్మ ఆదాములోకి? చెప్పండి, ఆదాములోకి ఎలా వచ్చిందమ్మా? ఆ నాసికారంధ్రాలలో దేవుని యొక్క జీవవాయువు, దేవుడు జీవవాయువును ఊదగానే ఆ నాసికారంధ్రాలలో నుండి మనిషికి ఒక ఆత్మ ప్రవేశపెట్టబడి అక్కడ మొదలైనటువంటి యాత్ర. ఇదిగో మరణం తర్వాత మరణం ఎక్కడికి వెళ్ళాలి? మన్నైనది వెనకటి వలె మన్నైపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. యోహాను గారు కూడా ఏమంటున్నారు చూద్దాం. యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలని ఏ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, యాల ఎనగాది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము. ఆయన ఉన్నట్టుగానే మనం ఎలా ఉంటామో ఆయన అలా ఉంటాడట. చూసారా, ఆత్మల జ్ఞానం చూడండి. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుతాం. ఎలా ఉండాలి మనం? ఆత్మల జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. దేవుడు ఎలా ఉన్నాడో ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. అవునా? ఆయన ఆత్మ. ఆయన ఆత్మై ఉన్నవాడు ఆయన ఎలాగున్నాడో ఆయన పోలికలోనే మనము కూడా. అబ్బా, ఇప్పటికీ ఆత్మకు ఆకారం లేదు. ఆత్మకి ఏమి లేదమ్మా, ఆకారం ఏమి ఇవ్వలేదు. అందుకే ఏదో ఒక లైట్ వెలిగినట్టుగా మనిషి నెట్టారు అంటే ఆత్మని. ఇంకొంతమంది ఏం చేశారంటే ఇప్పుడున్న టెక్నాలజీలో చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఆత్మ వచ్చినట్టుగా తీసి ఆడి రూపాన్ని బయటకు తీసి ఆడి పక్కన కూర్చుని ఆడు చూస్తున్నట్టు. ఇదేంటి? ఆత్మరూపం అనుకున్నారు. అసలు అది కాదు. అసలు ఆయన ఎలాగుంటాడో ఆయన పోలికలో ఉంటామంటే మనం కూడా. ఆయన ఏమై ఉండేనో ఆయన పోలికలో మనం ఉండబోతున్నాము. అంటే సాక్షాత్తు దేవుడు లాంటి ఆకారం నీ గుడారములో ప్రవేశపెట్టబడి ఉంది. అంతేనే కదా? ఎవరి ఆకారం? దేవుని ఆకారమే నీ గుడారములో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళాక అసలు శిశులైన మన అందరి ఆకారాలు ఏంటి? నేనేమో పొట్టి, మీరేమో పొడిగి, నేనేమో లావు, మీరేమో సన్నం. ఏమండి? ఈ కాదు ఆకారాలు. ఇప్పుడు అలా మనం చెప్పుకున్నప్పుడు పాస్టర్ గారి గురించి మాట్లాడారు. అదేనండి పొట్టి పాస్టర్ గారు ఉన్నాడు అంట అంటారు. లేదు, అదేనండి జుట్టు ఊడిపోయింది కదండి ఆయనండి అంటారు. చూసారా, మనం మాకు ఆయనేనండి అలా ఉంటాడు కదా. ఒక రూపం చూపిస్తుంటాం. ఇప్పుడు మన అందరికి అక్కడ రూపాలు ఏమి, అందరూ ఒకే పోలికలో ఉండబోతా ఉన్నాం. చూడండి, మీరు ఊహించుకోండి, ఈ శరీరం అనే గుడారం అగ్గిపెట్టే, అందులో ఉన్న ఆత్మ దేవునితో సాటి అయిన ఆత్మ. దేవుడు ఈజ్ ఈక్వల్ టు నువ్వు. దేవుడే నువ్వు. నిన్ను చూస్తే దేవుని చూసినట్టు ఉంటది. దేవుని చూసి నిన్ను చూసినా నువ్వు కూడా దేవుళ్ళ ఉంటావు. అందరం ఎలా ఉంటావు తెలుసా? దేవుడు ఉన్నట్టుగా కనబడబోతా ఉన్నావు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. నేర్పుతారు ఈ జ్ఞానం. ఈ 66 పుస్తకాలు కాకుండా బయటికి వెళ్ళి మీరు ఎక్కడ నేర్చుకుందామన్నా ఈ ఆత్మ జ్ఞానాన్ని చెప్పేవాడు ఎవ్వడు లేడు. ఈ ఆత్మ జ్ఞానాన్ని చెప్పేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే
నువ్వు ఈ శరీరానికి కావలసిన జ్ఞానం చెప్తాడు. అంతేనా? ఒక మెకానికల్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు ఏం నేర్పిస్తాడు? మెకానిక్ పని నేర్పిస్తాడు. ఒక వడ్రంగి దగ్గరికి వెళ్ళావు అనుకో, వడ్రంగి పని నేర్పిస్తాడు. ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళావు అనుకో, తనకు వచ్చిన పని నేర్పుతాడు. ఎందుకంటే అది నీకు ఎంతో కొంత మేలు చేస్తున్నాడు. కానీ దేవుడు సంఘానికి వచ్చే వారికి సేవకుడు నేర్పే జ్ఞానం ఏంటో తెలుసా? మీరు ఆత్మలైన వారు. ఈ గుడారం ఉందో చూసారా? ఈ గుడారములో ఉండబట్టే మీ ఆకారం ఏంటో నాకు కనబడదు, నా ఆకారం ఏంటో మీకు కనబడదు. కానీ గుడారము నుంచి బయటకు రాగానే మనందరము ఏ జ్ఞానంతో ఉన్నాం? ఇప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఏంట జ్ఞానం? ఒకప్పుడు ఆ తొలి మానవుడైన ఆదాముని మట్టితో తయారు చేసి ఆ బొమ్మకి జీవవాయువును ఊదేడట దేవుడు. ఊదబట్టే ఆ ఆత్మ ఆదాములోకి వచ్చింది. ఆదాము నుండి ఇంతమందిలో ఈ శరీరాలలో దేవుని ప్రతిరూపం ఉంది. మనము ఏముంది? దేవుడి యొక్క ప్రతిరూపం. ప్రతిరూపం అంటే ఏంటో తెలుసా? అర్థం ముందుకు వెళ్ళారు, ఎవరు కనపడతారు? మీరే కనపడాలి. లేదు ఇంకొకరు కనపడుతున్నారు అనుకో, కనపడతారా? పోనీ అలాగే ఎవరో కనపడరు. నీ ప్రతిరూపం అర్థంలో కనబడుతుంది. నువ్వు చెక్ చేసుకోవాలంటే అర్థం ముందుకు పోవాలి. నీ ప్రతిరూపం కనబడుతుంది. ఇప్పుడు దేవుడి యొక్క ప్రతిరూపం మన శరీరాలలో దాచి ఉంచాడు. ఇప్పుడు ఆయన రూపం ఎంత ఉంటుందో తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఎలాంటి మందిరం కడతావయ్యా అన్నాడు. అలాంటి మందిరం కడతామండి? అసలు ఆకాశం ఆయన కూర్చుంటారట. కాళ్ళు ఎట్టుకునేది ఎక్కడ ఉందట? ఈ కుర్చీ ఉందండి. ఈ కుర్చీ మీద చిన్న పీట వేసుకోవాలి. కాళ్ళు ఎట్టుకోవాలండి. ఏది అని చిన్న పీట ఎట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆకాశం మీద కూర్చున్నాడట ఆయన. ఆకాశం ఎంత దూరం ఉంది మనకి ఇక్కడికి? ఆయన భూమి మీద, భూమి ఆయన పాదపీఠం, పాదాలు పెట్టుకునే పీఠం అని. ఆయన కాలు ఆంచుకోవడానికి ఉంచేదట. ఇప్పుడు ఆయన స్వరూపాన్ని చెబుతా ఉంటే నాకు వరకు ఎలాంటి మందిరాన్ని కడతారయ్యా? మీరు కట్టలేదు. ఎందుకంటే నేను ఈ ఆలయాలలో ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నన్ను చూడాలనుకుంటున్నావు కదా, నీ దేహంలో నాలాంటి రూపమే ఉంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాక్షాత్తు నన్ను చూసినట్టే నువ్వు ఉంటావు. అది చనిపోయిన తర్వాత చాలా మందికి ఏమర్థమైందంటే మనుషులు దెయ్యాలైపోతారనుకున్నారు. వీళ్ళకి జ్ఞానం వచ్చింది. భూ సంబంధమైన జ్ఞానంలో దెయ్యాల జ్ఞానం వచ్చింది. ఏంటంటే కొందరు ఉన్నారు, వాళ్ళ పని ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళతో కాదు, ఈ అపవాది దురాత్మలతో వాళ్ళు పిలుచుకుంటా ఉంటారు. ఏం చేస్తుంటారు? వాళ్ళతో గుసగుసలాడతాయంట. ఆ చెవి దగ్గరికి వచ్చి ఏం చేస్తాయి? కన్న పిశాచి దెయ్యం వస్తుందట. అంటే ఏం చేస్తాడు? చెవి దగ్గర కూర్చొని గొనుగుతా ఉంటదట. ఏదో చచ్చిపోయినోడు కాదు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ మృతుల్లోకానికి వెళ్ళిపోతుంటే దురాత్మల సమూహం భూమి మీద ఉంది. అందుకే మన చుట్టూరు ఇప్పుడు మన దగ్గర లేదనుకున్నాడే వాడు. దురాత్మ అనేవాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు నువ్వేమనుకుంటున్నావు? ఆ చెట్టు అర్ధరాత్రి వెళ్తున్నా కూడా చెట్టు ఏదన్నా ఇలా ఊగిందనుకోండి కొమ్మ, అయ్యో చెట్టు మీద దెయ్యం ఉండరు. చెట్టు మీద దెయ్యం కాదు, నీ పక్కనే ఉన్న దెయ్యం, అది నీకు కనబడదాం. నిన్నేం చేస్తుందంటే అక్కడ ఏదో సౌండ్ వచ్చినట్టు చూపించి అదిగో దెయ్యాక చెట్టు మీద ఉందంటుంది. ఇంతకీ కాదు, నీ పక్కనే ఉంది. దురాత్మల సమూహం మనతో ఉన్నాయి. కొందరేమో ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఎదుగుతుంటే కొందరేమో దురాత్మల జ్ఞానాన్ని ఎదుగుతున్నారు. ఇంకెళ్ళ పొద్దుటి పొడిసిన కానించి దెయ్యమో అంటున్నారు. ఆ మిరగాయని చూస్తే దెయ్యం కనబడుతుంది, ఆ నిమ్మకాయని చూస్తే దెయ్యం కనబడుతుంది, ఆ పీక కోసిన కోడిని చూస్తే దెయ్యం కనబడుతుంది, ఆ పుట్టను చూడగానే దెయ్యం కనబడుతుంది.
ఇలా దెయ్యాలు, భూ సంబంధమైన దెయ్యాల గురించి ఆలోచిస్తున్నారు. ఏమండి, మానవ ఆత్మ, ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకుంటే మనందరం ఏం ఆలోచించాలో తెలుసా? ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఏం ఆలోచించాలి? మనము చనిపోయిన తర్వాత మృతుల లోకములో పరదేశంలోకి వెళ్ళాలి. ఆ మృతుల లోకములో మనం ఎలా ఉంటాము అంటే దేవుడు ప్రతిరూపంగా మనము. పౌలు గారికి అర్థం కాలేదు, ఇతడు శరీరంతో ఉన్నాడా, శరీరం లేకుండా వెళ్ళాడు, ఒక క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద యోహాను గారు అంటున్నాడు, మనకు ప్రత్యక్షపరచవలసింది ఎక్కడూ ప్రత్యక్ష కాలేదు. కానీ నేనైతే ఒకటి నమ్ముతా ఉన్నాను, ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయనలా నేనుంటాను, పోలికను కలిగి ఉంటాను కనుక ఆయనను పోలియందుమని ఎరుగుదుము. దేవుని బిడ్డారా, ఒక జ్ఞానం మనలో ఉండాలి. ఏంటది? మన్నైనది శరీరం మట్టిలో కలిసిపో. ఈ మట్టి దేహాన్ని నడిపించిన శక్తి ఎక్కడికి వెళ్ళాలి? మృతుల లోకానికి వెళ్ళాలి. ఇదే క్రైస్తవుడిగా నీ విశ్వాసం, క్రైస్తవుడిగా నీ జ్ఞానం ఇదే. కనుక ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులను మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఈ ఎవరికి పడితే వాళ్ళకి అర్థం అవ్వబడ. చూద్దాం మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ చేత గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారికి, దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వారికి దేవుడి యొక్క ఆత్మ సంగతులు అర్థమవుతాయి. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మలు కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనలో ఒక ఆత్మ ఉంది కదమ్మా. చివరి మాటలు చెప్తున్నా, మనలో ఆత్మ ఉంది కదా. మన ఆత్మ సంబంధమైన జ్ఞానంలో ఉండాలంటేనంట దేవుని వలన మనకు చేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనం లౌకికాత్మ అంటే భూ సంబంధమైన జ్ఞానము చేత, భూ సంబంధమైన ఆత్మ చేత మనం ఆలోచించక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. అది ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అంగీకరించాలి అంటే భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆలోచించడమే. ఎందుకంటే ఈ ఆత్మ ఏంటంటే భూ సంబంధం గురించి ఆలోచిస్తున్నారే. చచ్చిపోయాక ఎవడో నువ్వు దేవుడికి పరలోకం ఇస్తానంటే ఎందుకురా నువ్వు నమ్మడం? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసురా అంటాడు. ఇప్పుడు నీకు కూడా ఎవరికి ఇస్తుంది? నిజమేరా, చచ్చిపోయాక ఏం జరగవచ్చుందో మనం ఎవడమన్నా చూస్తామా? ఎవరు చూడం. కనుక ఆ జ్ఞానాన్ని పక్కనట్టండి. భూమి మీద బ్రతికే కాలం తిను, తాగు, సుఖించు, అనుభవించు అనే మాటలు మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే వారి ఆత్మకు లేనిదేంటో తెలుసా? దేవుని ఆత్మ వారికి అందలేదు. అందక ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బున్న వారైనా వారు ఆత్మ గురించిన జ్ఞానం వారికి లేదు. చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఏమి లేదు, ఆత్మ జ్ఞానం లేదు. మనకి ఏమీ లేని మనకి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ఈ జ్ఞానముతో మనము జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన సంగతులను ధ్యానం చేస్తా ఉన్నాం. ఆత్మ సంబంధమైన విశేషాలలో మొదటిది ఏంటంటే, మొదటి భాగం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఉండాలి మనందరికి, ఈ వివేచన ఉండాలి మనందరికి. అదేమిటి అంటే నువ్వు భూ సంబంధమైన ఆత్మతో కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మతో నువ్వేం చేసావు? పాలు పంపులు పొంది మరణం తర్వాత మనకు జీవితం ఉందని నమ్మటమే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం చెప్పండి?
ఆత్మ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చచ్చే వరకే. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇక ట్రైన్ ఎక్కుతావా? బట్టల్లో వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుక్కుంటావా చచ్చిపోయాక? అప్పుడప్పుడు వచ్చి లేదు. అప్పుడప్పుడు వచ్చి ఏటీఎం కార్డు నేను వదిలేసి వచ్చేసాను, నా ఏటీఎం కార్డు అని ఏటీఎం సెంటర్కి వెళ్తావా? లేదు నీకు. ఈ భూ సంబంధమైన సంగతులు, భూ సంబంధమైన జీవిత కాలం వరకే. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం నువ్వు చచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి నడిపించే జ్ఞానం మనందరిలో ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎస్. ఈ ఆత్మ సంబంధమైన సంగతులలో ఒక భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆ భాగం పేరేమిటి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. వచ్చే వారం మరొక ఆత్మ సంబంధమైన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి దేవా, నీ పాదాల చెంత ఈ ఆదివారపు ఆరాధన క్రమములో మమ్మల్ని చేర్చి నైనా నీ మాటలు వినగలిగే స్థితిని ఇచ్చారు. ఇదిగో దేవా, భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుడు మరణం తర్వాత మరొక జీవితాన్ని ఊహించడు ప్రభువా, అర్థం చేసుకోడు నాయన. కేవలము ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వాడికే, మా ఆత్మతో దేవుని ఆత్మ మేము పొందుకుంటేనే మరణం తర్వాత స్థితిగతులను గూర్చిన జ్ఞానము దైవ లేఖనాల వెలుగులో మీరు దాచి ఉంచారు. కూడి వచ్చిన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు నాయన, జ్ఞానవంతులు కారు నాయన. కానీ శాస్త్రవేత్తలకు, ధనవంతులకు, అధికారులకు తెలియని మరణం తర్వాత ఆత్మల లోకము గురించి, ఆత్మల జ్ఞానాన్ని పొందుకున్నారు ప్రభా. అవును తండ్రి, మేము ఎంత అదృష్టవంతులమో మాకు అర్థమవుతూ ఉంది నాయన. తిండి లేకపోయినా పర్వాలేదు, రోగమైనా పర్వాలేదు, శ్రమనైనా పర్వాలేదు, కానీ మా జీవితంలో మరణం తర్వాత మూడవ ఆకాశములో ఉన్న మృతుల లోకం కొరకు మేము తెలుసుకోగలిగాము అంటే నాయన, అసలు ఆ లోకం ఉందని, అక్కడ మృతి చెందిన వారి ఆత్మలు ఉన్నాయన్న జ్ఞానం మాకు తెలియపరిచినందుకు వందనాలు. ఆ జ్ఞానాన్ని నమ్మగలిగే స్థితిని మాకు దయచేయండి. ఒకవేళ మీ కుమారుడు రాకడ ఆలస్యమైన మేము నమ్మిన ఈ నమ్మకం విడువక ఎడబాయక ఈ వాక్యమందు స్థిరులుగా నిలబెట్టమని వచ్చిన బిడ్డలు